ఓకే సార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలకు వేలం వేసి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలనేటటువంటి ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని అమ్మివేసేటటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా ఐక్య కార్యాచరణ ఏర్పడి ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడి మహిళలు అని కూడా చూడకుండా తీవ్రమైనటువంటి దుర్భాషలాడి అలాగే దాడి చేసి బట్టలు చిరిగిపోయేటట్టుగా భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ మీద దాదాపు 60-70 మంది మీద వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా రాత్రి 10-10:30 వరకు కూడా ఉంచుకున్నారు. అట్లాగే నవీన్ అనేటటువంటి విద్యార్థితో పాటు మరో విద్యార్థి మీద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం 400 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీ సేఫ్టీకి సంబంధించినటువంటి దానికి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి చర్య చేయాల్సింది పోయి ఆ భూములంతా కూడా ప్రభుత్వ భూములు అనే పేరుతో వాటిని ఇతరులకు అప్పగించేటటువంటి కార్యక్రమాన్ని కొనుక్కుంటుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థుల మీద ఇలా దౌర్జన్యానికి పాల్పడుతుంది. అట్లాగే బుల్డోజర్లను తీసుకుపోయి ఆ భూమినంతా కూడా చదువు చేయడం, అడవిని లేకుండా చేయడం, అట్లాగే అక్కడ ఉండేటటువంటి నిర్మాణాలను కూడా యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాలను తొలగించడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. అడుగుంటేనే తీసుకుపోయి అరెస్టు చేసి కేసులు పెట్టడం, జైలు పంపడం లాంటి నిర్బంధ కార్యక్రమాలు ఉంటుంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ నినాదాలు ఇవ్వకూడదు, నిరసన చేయకూడదు, దండాలు చేయకుండా అక్కడ ఒక సర్క్యులర్ జారీ చేసి అందరూ కూడా నియంత్రణతో ధ్వనితో వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కొనసాగిస్తున్నది. కాబట్టి ఇలాంటి ఘటనలని ఇలాంటి చర్యలు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. వీటికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేసి అందజేసేటటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ 400 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో అది యూనివర్సిటీకి విద్యా సంస్థల అభివృద్ధిగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. ఇలాంటి చర్యలను ఇలాంటి దౌర్జన్యాలను నిరసిస్తూ రేపు యూనివర్సిటీ గేట్ నుండి సెంట్రల్ యూనివర్సిటీ గేట్ నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామిక వాదులంతా కూడా దీన్ని మద్దతు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే దీన్ని ఉపసంహరించుకునేట్టుగా ప్రకటన చేయాలి స్పష్టంగా. ఇలాంటి చర్యలు కాకుండా ఈ నిర్బంధాన్ని కొనసాగించి భూములంతా కూడా అందేసే కార్యక్రమానికి కోరుకుంటామని గత ప్రభుత్వాలకు చెప్పినటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుర్తుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిస్తారు.